పవన్ కళ్యాణ్ కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ 50 పార్టీలతో పొత్తు పెట్టుకుని తుక్కుగా ఓటమి పాలిందని అన్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఆస్తులు కొనుగోలు చేయాలంటే పవన్ కళ్యాణ్ మీ అనుమతి తీసుకోవాలా? తెలంగాణ మీ అయ్య జాగిరా అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. వేల్పూరి శ్రీనివాసరావు, కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్. పవన్ కళ్యాణ్ గారు దమ్ము లేక సింగిల్గా ఎన్నికల్లో పోటీ చేశారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్కొనడం సిగ్గుచేటని ఇష్యూ. 150 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దేశంలో 50 పార్టీలతో పొత్తు పెట్టుకుని తుక్కుగా ఓడిపోయిందన్న విషయం అనిరుద్ రెడ్డికి తెలియకపోవటం సిగ్గుచేతం. అంతేకాదు 5 పార్టీల పొత్తుతో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు కేసీఆర్ లేకపోతే కేసీఆర్ భిక్షతో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్న విషయం మర్చిపోవటం సిగ్గుచేత కాదా అంటున్నాను. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఆస్తులు కొనాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా అనిరుద్ రెడ్డి అని చెప్పేసి నేను ప్రశ్న చేస్తున్నాను. ఇంకో విషయం, తెలంగాణ నీ అయ్యే జాగీరు కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణలో ఆస్తులు కొనుక్కోవచ్చు, ఆస్తులు అమ్ముకోవచ్చు. ఇది రౌడీ పాలన కాదు, బోండా పాలన కాదు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని వెంటనే పార్టీని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా వెంటనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.